హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేడే చూడండి మూవీస్. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రామాయణ మూవీ ట్రైలర్ అయితే ఎట్టకేళ్ళకి రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రావణుడి క్యారెక్టర్లో చాలా బాగున్నాడు. అతన్ని చూపించే విధానం కూడా చాలా చాలా బాగుంది. అతని భయంకరంగా వాయిస్ కూడా కరెక్ట్గా సెట్ అయిందని నాకు అనిపించింది. ట్రైలర్ ప్రారంభంలోనే మనకి విశ్వం, దేవలోకం ఇలాంటి గ్రాండ్ విజువల్స్ కనిపించాయి. తర్వాత అయోధ్య పరిచయం అనమాట. సో ఆ నగరం ఎలా ఉంది, రాముడు పెరిగిన ఆ రాజ్యం ఎంత వైభవంగా ఉందో మనకు చూపించాడు. నెక్స్ట్ శ్రీరాముడి పరిచయం అనమాట. అంటే మన రణబీర్ కపూర్. ఈ డబ్బింగ్ కొంచెం మార్చుంటే బాగుండని నా ఫీలింగ్. అంటే అంతగా తనకి సూట్ అవ్వలేదు. నెక్స్ట్ సీతాదేవి ప్రవేశం అయితే సూపర్గా ఉంది. సాయి పల్లవి గారు చాలా 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 అందంగా ఉన్నారు. ఆవిడకి కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది నాకైతే. చాలా పవిత్రంగా, చాలా ప్రశాంతమైన ఒక ఫేస్ చాలా బాగుంది. ఆ తర్వాత వెంటనే మనకి వనవాసం చూపించారు. ఈ తండ్రి మాట కోసం రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కలిసి అడవికి ఎలా వెళ్తూ ఉండడం, ఇవన్నీ మనకి చాలా 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 బాగా చూపించాడు. తర్వాత ఆ అడవిలో అంతా ఈ జింక ఆ ఎఫెక్ట్ అది కూడా చాలా బాగుంది. శూర్పణఖ ఘట్టం అయితే చాలా నచ్చింది నాకైతే. సో అక్కడ ఆ విజువల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ రావణ్ణి పరిచయం చేశారు. ఇకపోతే రామాయణం గురించి చెప్పాలంటే, రామాయణం భారతీయ ఇతిహాసాల్లోని అత్యంత గొప్ప కావ్యంలో ఒకటి. ఈ కథ ఆధునిక విజువల్స్ ఎఫెక్ట్, అద్భుతమైన సెట్లు, అంతర్జాతీయ స్థాయి సంకేతాలతో తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్లో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, రావణుడు వంటి పాత్రలను ఎంతో వైభవంగా చూపించారు. సో ట్రైలర్ విషయానికి వస్తే అద్భుతమైన విఎఫ్ఎక్స్ మరియు గ్రౌండ్ విజువల్స్. సో శ్రీరాముడి ధర్మం, సీతమ్మ భక్తి హైలైట్ చేసి సన్నివేశాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సినిమాటోగ్రఫీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే విధంగా ఉంది. ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.